చదువుకుంటా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాం? అందుకనే యాకోబు గారు చెప్పారు, 1వ అధ్యాయం 12వ వచనం చదవండి అందరూ కూడా. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. ఏ కిరీటం అక్క? జీవ కిరీటం. ఎలా ఉంటుంది ఈ కిరీటం? బంగారు కిరీటం, రత్నాల కిరీటం అయితే తల మీద కనపడింది. మరి జీవ కిరీటము నీలో ఉండి నిన్ను మరణం అవ్వకుండా కాపాడింది. హల్లెలూయా. ఈ జీవ కిరీటాన్ని పొందిన వారిని కొన్ని కిరీటాలు మనకు చూస్తే మనందరికీ తెలుసు. తల్లి అయినటువంటి ఎస్తేరు తల్లి ఎలా ఉంది? ఏ స్థితిలో ఉంది? దేవుడు ఆమెను శ్రమంలో పెంచాడా? ఉన్నతమైన దానిలో పెంచాడా? ఖచ్చితంగా శ్రమంలో పెంచాడు. రాజుకు భర్త అయిన తర్వాత ఏమైనా వదిలిపెట్టాడా? తన యువత జనాంగం అంతా కూడా మరణానికి మరణశాసనం కిందకి వెళితే మరలా ఉపవాసం అనేటటువంటి కోశాలకు తీసుకొచ్చాడు. క్రమశిక్షణ అనేటటువంటి మార్గం అనగా 3 దినములు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తాకీదులు ఏం చేశాడు? తలకిందులు చేశాడు. హల్లెలూయా. అనగా ఆమె శ్రమల్లో ఉండా వెళ్ళకపోతే తనతో పాటు తన యొక్క ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా ఏమైపోయేవాడు? నశించిపోయాడు. అలాగనే శ్రమలు అనేటటువంటి ఉపవాసం ద్వారా, శ్రమలు అనేటటువంటి ప్రార్థన జీవితం ద్వారా ఈ లోకంలో దేవుని సన్నిధిలో మనం క్రమంగా ఎదగకపోతే మనం కూడా ఈ లోకంలో జీవ కిరీటము పొందుకోలేము. ఒకవేళ శ్రమల్లోనికి నువ్వు అనుమతించబడితే నిన్ను బట్టి, ఆ రోజు ఎస్తేరు తల్లిని బట్టి ఆ జనాంగమంతా రక్షించబడినట్లుగా నిన్ను బట్టి నీ భర్త, నీ బిడ్డలు, నీ యొక్క రక్త సంబంధులు ప్రతి ఒక్కరూ నీ ద్వారా రక్షణలోకి నడవబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైనటువంటి దేవుని వాక్యము వెలుగు ఎందుకు వచ్చినప్పుడు నిజంగా మనం శ్రమ పడుతున్నటువంటి విధానాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మనం పడే శ్రమలో దేవుని కొరక ప్రశ్న చేసుకుంటే, మనం దేవుని కొరకాన్ని ప్రశ్న చేసుకుంటే భక్తుడైనటువంటి పేతురు గారు 1వ పత్రిక చూడండి. శ్రమ పడే విధానంలో కూడా దేవుని కొరకు పడే శ్రమలు, మనం చేసిన తప్పుల కొరకు పడే శ్రమలు. 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమాస్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు దాన్ని అంటే శ్రమ పడేటటువంటి విధానంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు. హల్లెలూయా. దేని కొరకు తల్లి? దేవుని రాజ్యము కొరకు, దేవుని సంఘము కొరకు. ఒకవేళ నువ్వు కష్టపడి అది నువ్వు ఏది చేసినా దేవుడు నిన్ను ధన్యురాలు ధన్యుడు అంటాడు. మనం పడేటటువంటి శ్రమను చూస్తే ఈ లోకంలో దేవుని కొరకు మనం నిందలు పడట్లేదు, దేవుని కొరకు మనం హింసలు పడట్లేదు, దేవుని కొరకు మనం దెబ్బలు తింటలేదు, దేవుని కోసం మనం ఏమీ త్యాగం చేయటం లేదు. ఏం చేసినా మనం మన తప్పుల గురించే మనం శిక్షణ పొందుతున్నాం. ఈ లోకంలో మనకొచ్చే శ్రమల గురించి భక్తుడేమంటాడు? తర్వాత చదివితే అంటాడు, మీలో ఎవడైనాను నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోగువాడుగా గాని బాధను అనుభవింప తగదు. మనకొచ్చే శ్రమలు చూస్తే, మనకొచ్చే బాధలు చూస్తే ఇందులో మనం ఉన్నామా లేదా? మనకొచ్చే బాధలకు కారణం మనం పరుల జోలికి పోయేవారిగా ఉంటాం, పరులను మాట్లాడేవాడిగా ఉంటాం, పరులను దోచుకునేవారిగా ఉంటాం, పరులకు అబద్ధాలు చెప్పేవాడిగా ఉంటాం. ఇంకా మన జీవితంలో మనం వెళ్తే మనకు కలిగేటటువంటి శ్రమలు మనము చేసిన తప్పులను బట్టే. కానీ క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద మనకు చాలా తక్కువ. హల్లెలూయా. అందుకే క్రీస్తు బిడ్డలకు నింద వస్తే అది భాగ్యం. ఏంటట? అందుకే నేను సంతోషపడతా. నన్ను ఎవడైనా దేవుని నిమిత్తం కొట్టాలని, నన్ను ఎవడైనా దేవుని నిమిత్తం తిట్టాలని, నన్ను ఎవడైనా దేవుని నిమిత్తం అదని ఇదని అంటే నిజంగా నా ప్రభువు చెప్పిన వాక్యం మత్తయి సువార్త 5లో ఉంది. నా నామమును బట్టి జనులు మిమ్మల్ని దూషించి హింసించినప్పుడు మీరు సంతోషించుడి, మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఏమవుతుందట? అధికమవుతుంది. ఎవరన్నా దేవుని నిమిత్తం మన తిట్టినా, ఎవరు మనం ఏ తప్పు చేయకుండా మనం న్యాయమైన మార్గంలో వెళుతున్నప్పుడు, దేవునికి మనం సాక్షులుగా ఉంటున్నప్పుడు, అరే ఈ డబ్బు కోసమే చేస్తున్నాడు రా, మరి ఈడెవడరా, ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఒక్కొక్క దానికి
₹1,00,00,000 దేవుడు మన బ్యాంకులో వేసినట్టు అనుకోండి. హల్లెలూయా. ఒకవేళ నీ భర్త నువ్వు మందిరానికి వెళుతుంటే తిడుతుంటే, ఒకవేళ నీ భార్య మందిరానికి వెళుతుంటే భర్త తిడుతుంటే, ఒకవేళ మీరు మందిరాలకు వెళుతుంటే మీ ప్రజలైనటువంటి వారు అరే ఆ దేవుడు ఎందుకురా మీకు మనకు లేదా అని అంటుంటే, అప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. అలా అనాలని కోరుకోండి. అలా అనాలి అంటే మనం నిజమైన జీవితము క్రైస్తవ్యంలో ఉంటేనే వాళ్ళు అంటారు. అటు కడుగు ఇటు కడుగు అయితే అందరూ అసలుడా ఈ మంత్రాన్ని ఉంటుందిగా ఏముందరా అనుకుంటారు. సాతాను యొక్క మనసు ఏమిటంటే ఎప్పుడైతే మనం కఠినంగా లేదా నిష్ఠానియమంతో దేవునితో ఉంటామో వాడు తట్టుకోలేడు. వాడికి మంట వచ్చేసింది. మంట వచ్చి ఏ విధంగా నేను పొంగదీయాలి, ఏ విధంగా నేను స్వార్థ చెప్పకూడదు, ఏ విధంగా నేను ఇక్కడికి రాకూడదు, ఎలాంటి ప్లాన్లన్నీ కూడా వేస్తూ ఉంటాడు. ఇక రెండో దానికి వెళ్తే బాధ కలిగింది. కానీ ఆ రోజు ఆస్తులను అమ్ముకుని దేవుని పాదాల దగ్గర పెట్టారు. ఈరోజు మనం దేవుని కొరకు అంటే ₹1 కూడా మనస్ఫూర్తిగా తీయలేము. నేను మిమ్మల్ని కాదని లోకం గురించి మాట్లాడు. ₹1 కూడా మనస్ఫూర్తిగా తీయలేము. అదే హాస్పిటల్కి వెళ్ళి ఆ దొంగ డాక్టర్ ఏదన్నా కనుక టెస్ట్లను రాస్తే నిజంగా రోగం లేదని మనకు తెలుసు. కానీ వాడు మాట ఇచ్చాడంటే 10,000 స్కానింగ్ దిగించాల్సిందే. వాడు ఫీజు ఎంత అంటే ఎంత ఇవ్వాల్సిందే. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే తెలిసింది. వెళ్ళిన మనందరం వెళ్ళిన వాళ్ళమే. వాళ్ళు ఎంత అంటే అంత టేబుల్ మీద పెట్టాల్సిందే. కానీ ఈ టేబుల్ మీద చిరిగిపోయిన ₹10 అవుతారు. నాకు ఇప్పుడు దీంట్లో అయ్యే కనపడతాయి ఎక్కువ. అవన్నీ చూస్తామండి నేను ఏమర్థం. ఓకేనా? కాబట్టి దేవుడు అంటే ఎంత చిన్న చూపు. మనం దేవుడి కోసం శ్రమ పట్టలే, దేవుడి కోసం ఏమి ఇవ్వటలే, అన్ని కూడా దేవుడే ఇవ్వాలి నిజంగా ఇచ్చేవాడే. నేను చెప్తున్నాను, ఆయన మీరు ఇవ్వకపోయినా ఆయన మీకు ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే మీ హృదయాన్ని ఆయన దగ్గర పెట్టండి. నేను చెప్తున్నాను, పాస్టర్ను గొప్పవాడు చేయడానికి మీరు ఇవ్వవసరం లేదు. దేవుని పరిచర్య నిమిత్తం ఏదైతే మీరు శ్రమ, ఏదైతే నింద, నేను ఒక మాట చెప్తాను, ఏ భార్య అయితే మందిరానికి వస్తే భర్త తిడతా ఉంటాడో నిజంగా అట్లాంటి తల్లులు అంటే నాకు ఎంత ఇష్టమో. హల్లెలూయా. ఎందుకంటే వారే ధన్యులు. నేను ఇవాళ రమ్మని చెప్పాను, పిలిచాను. పిలిస్తే అయ్యా మేమేదో చాటుకు వస్తామయ్యా, మా ఆయనకి తెలిస్తే ఊరుకోడయ్యా. నేను ఆ ఇంటికి వెళ్తా, నేనే వెళ్తా ఇంటికి. ఒకవేళ భర్త ఉంటే అది చెత్త పిచ్చుకోవాలని నేనే వెళ్తా. నేను వెళ్ళి అయ్యగారు 100 అన్నంట, లేదా అన్నా 100 అంట, 100 అనంట. అసలు నువ్వయ్యా, నేనేమో చెప్పండి కాదయ్యా, నేను ఫలానయ్యా అయితే నా మాటలు కడకస్తా గతపడతాడు. గతపడిన తర్వాత ఏదో దేవుడి వాక్యం 4 మాటలు చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా సరే వాడికి ఇష్టం లేకపోయినా ప్రార్థన చేయించుకున్నాం. మన దగ్గరకు ఒక తల్లి వచ్చింది. అదిలో జరిగింది అది. వాళ్ళ కొడుకు పాస్టర్ అంటే ఎలా కోపం. వాడే మొత్తం కూడా అనుకుంటున్నారా, పచ్చి తాగుపోతూ తిరుగుబోతూ రౌడీ. మీరు కాదు, నేను మందిరం వచ్చింది. ఓకే, చివరికి ఏం చేస్తుందంటే పాస్టర్ అనేది వాటికి వచ్చి తమ్ముతాడంట. పట్టుకో ఎవడరా మీరు ఇక్కడ బయటకు వచ్చారంట. అలాంటి ఇంట్లోకి నేను వెళ్ళాను. అలాంటి ఇంట్లోకి వెళ్తే ఆడిపోయిన కాపరం దేవుడు నిలబెట్టాడక్క. చూపిస్తాను కావాలి, నిలబెట్టాడు. అలా భార్య భర్తలు చక్కగా కలిసి ఉంటున్నారు. ఆ తల్లికి ఎంతో సంతోషంగా, అయ్యా ఎంత సంతోషం అయ్యా అని వాళ్ళ ఇంటికి నువ్వు ప్రతి వారం కూడా రావటం. నెలకు ఒకసారి వెళ్తా. ఎందుకు ప్రతి వారం వెళ్ళిందనుకో 100 కోసం వస్తున్నాడు అంటారేమో పోయింది. ఆ వెళ్ళినప్పుడు కూడా 100 తీసుకొని నేను బతిలాడు అక్క, నీకు దండం, నాకు ఇవ్వద్దక్క అంట. అందరికి వినపడేటంట, నాకు ఇవ్వద్దక్క, వీడికి ఏదో జరగపోతుంది అనుకుంటారు. నాకు పర్లేదక్క, ఉందక్క నాకు అంట. అయ్యా నువ్వు అటనబాక అయ్యా తీసుకో అయ్యా అంటారు. తల్లి నీ 100 కోసం నేను రాకు, నీ 100తో నా జీవితం మారు. నేను మారితే నా దేవుడు అక్కడ సంక్రమిస్తాను. హల్లెలూయా. అనుకుంటారు కొందరు ఏదో పాస్టర్లకు ఏదో డబ్బులు ఇస్తాడు, గొప్పవాడు అవుతారు. మేము తిండి అంతా ఇద్దో మీకు తెలియదు. అసలు ఇట్లా వాగుతున్నామంటే మా కడుపులో ఏం పడితే ఇట్లా వాగుతున్నామో మీకు తెలియదు. అన్ని రకాల తిండులు మేము తినం. ఒక ప్రత్యేకమైనటువంటి సరళ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం శ్రమ పడాలి. ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతున్న సమస్యలే ప్రియులారా. ఇవన్నీ లోకంలో జరుగుతున్న సంగతులే. కాబట్టి భక్తుడైన పౌలు గారు అంటున్నాడు, ఆ సీతాకోక చిలుక ఎక్కడి నుంచి రావాలి? సీతాకోక చిలుక పియోపాలే నుంచి రావాలని. ఆ బిడ్డ ఎంత చక్కటి అదృష్టం ఆ బిడ్డ. హల్లెలూయా. పియోపాల ఆ సందులో నుంచి అది ఇరుక్కుంటానే రావాలి. అక్క నువ్వు ఇరుక్కుంటానే ఉండాలి. నువ్వు ఇరుక్కోకుండా విశాలంగా ఉందనుకో ప్రార్థన ప్రభావం, విశాలంగా సమృద్ధి ఉందనుకో టీవీ ముందు కూర్చుంటాం. నేను ఎంతో మందిని చూస్తా ఉంటా, అక్క ప్రార్థనకు రామంటే సీరియల్ చూసేవాళ్ళు ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, మిమ్మల్ని నేను జడ్జి చేయట్లేదు, అది మీ మనస్సాక్షి. మీరు టీవీ చూసుకుంటారో సినిమా చూసుకుంటారో అది మీ ఇష్టం. కానీ
నా దేవుడు చెప్పిన దాని ప్రకారం నడవకపోతే మీకు రావలసిన జీవ కిరీటము రాదు. ఎందుకంటే దేవుడు ఎందుకు అన్ని అలా చేస్తాడు అని కూడా మీకు తెలియాలి. అర్థమైందా? తన యొక్క భక్తులకు వచ్చినటువంటి శ్రమలు, మనకు వస్తున్నటువంటి శ్రమలు, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే ఈ రెండింటిలో కూడా భక్తులను కాపాడినా మనల్ని కాపాడినా దేవుడు మన ఎందుకు కాపాడుతున్నాడు కూడా మనకు తెలియాలి. ఎందుకు దేవుడు మనని శ్రమంలో పంపించడం ఎందుకు, మళ్ళీ ఆయనే కాపాడటం ఎందుకు? ఎందుకయ్యా అంటే చిన్నప్పుడు పిల్లలకు నడక నేర్పుతారు. నడక ఏం చేస్తారు? ముందు ఏలు పట్టు, రెండు చేతులు పట్టుకొని నడిపిస్తారు, తర్వాత ఏలు పట్టుకొని నడిపిస్తారు, తర్వాత ఏలు కూడా వదిలేసి ఏం చేస్తారు? నడుగు అంటారు. 2 అడుగులు వేసి దబీ మీరు నడుగు. అంటే ఆ పిల్లకి నడక నేర్పాలంటే మనం ఏం ట్రైన్ ఇస్తున్నాం? ముందు పట్టుకుంటున్నాం, తదుపరి వదిలిపెడుతున్నాం, అది పడుతుంది. పడగా చివరికి వెళ్ళి నేను నిలదొక్కుకుంటాను. హల్లెలూయా. అలాగే ఈత నేర్చుకునే అనుభవం మీకుంటే నీళ్ళలోకి వెళ్తే ఒకేసారి మనం ఈత నేర్చుకోం. ఆ నీళ్ళలో పడేయంగానే మునుగుతూ ఉన్నప్పుడు ముక్కులోకి నోట్లోకి నీళ్ళు పోతే దబా 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 చేతులు కొడతాం. ఎందుకు? దాని నుంచి బయటపడాలి. సేమ్ అదే విధంగా ఆత్మీయ జీవితంలో నీకున్నటువంటి రూపం సీతాత్మక చెరుకులాగా దేవుని స్వరూపంలోగా మారాలంటే నువ్వు కూడా నీ సొంత ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. దేవుడు చేస్తున్నాడు కాబట్టే మనం నిలబడుతున్నాం. మన సొంతగా ఇదేం చేయటంలా, దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. మన దేవుడి గురించి కనుక 2 మాటలు కనుక మనం వినగలిగితే ఒక వాక్యాన్ని చదివి మనం అనుకున్న టైం ప్రకారం ముగించుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 35, కీర్తనల గ్రంథము 30వ దావీదు కీర్తన 5వ వచనం. 30వ దావీదు కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు. సాయంకాలం ఏడ్పు వచ్చినను ఉదయం ఏం కలుగుతుంది? నా జీవితం అదే. దానికి సాక్ష్యం మా ఆవిడే. రాత్రి పూట నా పరిస్థితి ఇంత హ్యాపీగా ఉన్నాను. నేను ఎట్లా ఉంటుందో నా పరిస్థితి, ఎంత ఇబ్బందులు ఎదురవుతాయో. కానీ తెల్లారి పొద్దున్న వాక్యం అనగానే సంచి తీసుకొని కడపైనా వెళ్తాను, కర్ణాటక అయినా వెళ్తాను. కారణం సాయంకాలం అనగా మన జీవితంలో ఒక సమయంలో మనకు దుఃఖం కలిగిన ఆయన దుఃఖంలో నుంచి మనం ఏం చేస్తాడంట? సంతోషంగా మార్చుతాడు. హల్లెలూయా. అందుకనగా ఆ దేవుడు ఏమై ఉన్నాడంటే నిన్ను శ్రమలు పెట్టి ఆయన ఆనందపడే దేవుడు కాదు నీ దేవుడు. మీరు నలిగిపోతూ ఉంటే, మీరు మునిగిపోతూ ఉంటే, వీడు మొనగాలరా, వీడు సావాలరా, వీడు సత్యమైన కళ్ళు ఆగి ఉండేది అనుకునే దేవుడు కాదు మన దేవుడు. ఆయన కోపము నిమిషం మాత్రము, దయ ఆయుష్కాలం. నీ ఆయుష్కాలం అనగా నీ నిత్య రాజ్యంలో వరకు కూడా, ఈ లోకంలో పరలోకంలో నీవు నిత్యము జీవించాలంటే మనం దేనికి ఇష్టపడాలి? దేనికి ఇష్టపడాలమ్మా? కాబట్టి శ్రమ కలిగిందని మీరు బాధపడదు. ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. మీరు తప్పులు చేసే శ్రమ పడితే ఇందులో లెక్క రావు. నేను తప్పుడు పనులన్నీ చేసి వాక్యం చెప్పి నన్ను తన్నారనుకో, అది నా దేవుడు పాఠాలోకి వెళ్ళదు. నేను ఇక్కడ యథార్థంగా బ్రతుకుతూ ఎవడైనా వచ్చి నన్ను తన్నాడు అనుకో, అది నా పాఠాలోకి వెళ్ళింది. హల్లెలూయా. అంతేగాని నా దుర్మార్గం బ్రతుకు వల్ల, నా చెడ్డ బ్రతుకు వల్ల, నా చెడ్డ సాక్ష్యం వల్ల నా దేవుడు వాక్యం చెప్తూ పడి ఉన్నాడు, రైడు వచ్చినప్పుడల్లా తన్నాడు అన్నాడు అనుకో, దేవుడు కూడా అసలు మన జోలికే రాడు. ఓది కర్మం అనుభవించరా అన్నాడు. కానీ మనం యథార్థ జీవితం, కుటుంబ వ్యవస్థలో ఒక భార్యగా నువ్వు యథార్థంగా జీవిస్తున్నా, నీ భర్త నిన్ను తంతూ తిరుగుతూ ఉంటే నువ్వు ధన్యురావు బిడ్డ. హల్లెలూయా. ఒకవేళ సమాజంలో ఉద్యోగం చేసేట నువ్వు ఉద్యోగంలో నీ దేవుడిని బట్టి నిన్ను అందరూ కూడా ఇదేంట్రా అని చెప్పి అంటూ ఉంటే, లేదా నిన్ను అవమానపరుస్తూ ఉంటే, అరే ఆడబెట్టిన ప్రసాదాలు నువ్వు ఎందుకు తినవని నిన్ను బలవంతం చేస్తూ ఉంటే, ప్రతిసారి నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. ఆ పెయిన్ నాకు తెలుసు. నేను స్కూల్లో చదువు చెప్పినప్పుడు ఇలాంటివి ఇన్ని ఎదురైనా అసలు నన్ను ఉద్యోగంలో నుంచి కూడా తీసేయడానికి కారణం ఇదొకటి. తీసేయలేదు కానీ నేను మానుకోవటానికి. నా కోసమే ఆదివారం క్లాస్ పెట్టేవాళ్ళు. ఆదివారం నేను పాస్టర్ని వాక్యం చెప్పాలి, రాను అనేవాడిని. నువ్వు అట్టట్ట పెట్టుకుంటే అదో ఇదో చూసుకునేవాళ్ళు. అదో ఇదో చూసుకోవాలి. నా పిల్లలను పోషించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి నేను అడుక్కోనని నేను అనుకొని నా దేవుడి మీద నమ్మకం సరిగా లేక వదిలిపెట్టలేకపోయాను.
చివరికి నా దేవుడు నన్ను సంధించినప్పుడు వదిలిపెడితే నా పిల్లలే అనేక మందికి ఇది ఇవ్వగలిగే జీవితం ఇచ్చాడు. హల్లెలూయా. 10 మందికి ఇచ్చే స్థితి ఎందుకు ఇచ్చాడు అంటే ఆ దేవుని కోసం నేను ఆ శ్రమల్లో నలగటానికి ఆ రోజు ఇష్టపడాల. కానీ అనేకమైన శ్రమలు నాకు కలిగినాయి. వాటన్నిటిలోంచి నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆమేన్. ఆయన దయ, ఆయుష్కాలం, కోపం మన జీవితాల్లో ఒక్క నిమిషమే తల్లి. ఈ వచ్చే శ్రమలన్నీ కూడా ఒక్క క్షణమే. నాకే శ్రమలు వచ్చినాయి, నా బ్రతికే ఇలా అయిందని ఎవరూ నిరాశపడద్దు. నా ప్రభువుని మీరు యథార్థంగా నమ్మగలిగితే, నా ప్రభువు నా కోసం చేశాడని మీరు నమ్మగలిగితే తప్పనిసరిగా నా ప్రభువు ఏం చేయగలదంటే మనని ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి, ఆ తీర్పులో నుంచి విడిపించగలడు. చివరి మాట చదివి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10. ఎవరైనా ఒకరు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనము శిక్షించిని కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కొంతకాలం విడిచిపెట్టాడు కానీ ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడంటే దేనికోసమంట? అందరూ చెప్పాలి కదా. దేనికోసమంట? ఆయన ఒకవేళ మన శిక్షిస్తే, నువ్వు యథార్థంగా బ్రతికినా నీకు రోగం వస్తే, నువ్వు యథార్థంగా బ్రతికినా నిన్ను అవమానిస్తే, నువ్వు యథార్థంగా బ్రతికినా నీకు నిందలు వస్తే, నువ్వు యథార్థంగా బ్రతికినా నీ కుటుంబంలో అశాంతి, అసమాధానం వస్తే, దాని వల్ల మనకేం కలిగిద్దో తెలుసా? మేలే కలిగిద్ది. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుడితో చెప్పొచ్చు, దేవా, చెప్పండి, దేవా నా మేలు కొరకే నాకు ఇచ్చిన శ్రమలన్నిటినీ అనుమతిస్తూ ఉన్నావు. ఖచ్చితంగా మన దేవుడు, మనం ఆయన కోసం నిలబడితే వచ్చే ప్రతి శ్రమలో నువ్వు పోగొట్టుకున్న దానికంటే డబ్బులు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో మీరు అయ్యే చూడబోతున్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు దేవుని కోసం నిలబడితే, దేవుని కోసం చేస్తే, చేసిన ఏవి కూడా ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అదే మాటను తెలియపరుస్తూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండడం చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. ఈ లోకంలో మనుషులకి ఏం పెట్టినా కానీ తింటారో మనుషులు మర్చిపోతారు. కానీ నా దేవుని పేరట నువ్వు ఏమైనా చేస్తే ఆ చేసిన ఒక్కదాన్ని దేవుడు ఏం చేస్తాడంట? మర్చిపోడు. ప్రియులారా, ఉగ్గిళ్ళని సన్నీళ్ళు అన్నాడు. అందుకే కనీసం ఒకరి తప్పికి తీర్చిన అనగా ఆ దేవుని ఆత్మల కొరకైనటువంటి ఒక్క మాట అయినా సరే, అయ్యా నా యేసయ్య ఇలాంటి వాడయ్యా, నా జీవితం ఇలా ఉంటే ఇలా రక్షించాడయ్యా, నా యేసయ్య ఎలాంటి వాడయ్యా, నేను పడిపోతూ నాకు ఆదరణ లేకున్నప్పుడు నా ఒంటరితనంలో నాకు తోడుకున్నాడయ్యా, అయ్యా నా యేసయ్య ఇలాంటి వాడయ్యా, నా బిడ్డలు ఇలా అన్యాయం అయిపోతే వారికి మరణ మంచి కార్యాలు చేశాడయ్యా అని ఒక్కళ్ళకన్నా మీరు చెప్పగలిగితే ముగ్గురు చన్నీళ్ళు ఇచ్చినట్టే. హల్లెలూయా. ఆ దేవుని కొరకు ఏమైనా మనం చేస్తున్నామా? ఆ దేవుని కోసం మనం శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ లోకంలో క్రైస్తవ జీవితం లేదా భక్తి జీవితం అంటే అర్థం ఏమిటంటే మనుషుల ముందు గొప్ప చూపించుకునేది కాదు. క్రైస్తవ జీవితం అంటే రహస్యంగా ప్రభువు చేసేది. కాబట్టి రహస్యంగా నువ్వు ఏదైతే చేస్తావో బహిరంగంగా ఆయన నీకు ఎదుటేస్తాడు. హల్లెలూయా. నువ్వు రహస్యంగా చేసే ప్రతిదీ కూడా నీ ఒళ్ళో నూరంతా వచ్చి పడును గాక. కాబట్టి ఆ ప్రభువును ఆరాధించడం అంటే ఇది. కాబట్టి ప్రభువు శ్రమ పట్టాడు, మిమ్మల్ని శ్రమ పెట్టాడని ఏ రోజు నోటితో పొరపాటును కూడా అనబాకండి. మా దేవుడు మమ్మల్ని శ్రమ పెట్టాడు అనబాకండి. ఆయన శ్రమ పెట్టావు. ఆయన కనుక శ్రమ పెడితే అది మనకు మేలే. హల్లెలూయా. ఆ మేలు ఎలా ఉంటుందంటే నువ్వు కోల్పోయిన దానికి రెట్టింపు నీ ఒంట్లో వచ్చి పడింది. ఆమేన్. మరి అట్టి మహిమ కలిగినటువంటి జీవితం కోసం భక్తులైన పౌలు గారు అంటున్నాడు, ఈ కాలపు శ్రమలు దేంతో పోల్చుకుంటే ఈ రోజు నుంచి నిజంగా మీరు ప్రార్థన చేయండి, ప్రభువా నేను యథార్థంగా బ్రతికితే నన్ను ఎవడైనా తిట్టాలయ్యా, నన్ను యథార్థంగా బతికితే నన్ను అవమానించాలయ్యా, నేను యథార్థంగా బతికితే నేను అన్నాను మాటలు అన్నానని చెప్పారయ్యా. ఇలాంటివన్నీ వచ్చినప్పుడల్లా నీ కౌంట్లో పడిద్ది. అక్కడ అనాలని కోరుకోండి.
కోరుకున్నదల్లా మనం ఎరికే. హల్లెలూయా. ఎందుకంటే యథార్థమైన భక్తి చేసినప్పుడు వాడు ఎంత తొక్కితే అంత ఎదుగుతాడు. యథార్థత లేకపోతే ఏంటి, నిరాశపడి వెళ్ళిపోతాడు. ఇక అంతే, నిరాశపడి ఆ దేవుడి దగ్గరకు రాడు. కానీ లోపల కనుక దేవుడి మీద భక్తి ఉంటే నన్ను దేవుడు ఏమాత్రము కూడా విడిచి పెట్టడో. తల్లి సుగుణ, నేను దేవుడు విడిచిపెట్టడు. ఆమేన్. సంఘంలో అనేకమైన కార్యాలు నా దృష్టికి వస్తా ఉన్నాయి. మన ఎవ్వరిని విడిచిపెడతల్లా. నేను మళ్ళా చెప్తున్నా, మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. మనం అసాధ్యం అనుకున్న కార్యాలు మన ముందు కనపడుతున్నాయి. కొన్ని కార్యాలు అక్క జీవితంలో, అలాగనే మరి గాంధీ జీవితంలో కూడా నేను మంచి సాక్ష్యం చెప్పాను నిన్నాడు. వాళ్ళు కూడా మేము వస్తామంటున్నారంట. వాళ్ళతో మీరు చెప్తారు, దైవచిత్తమైతే వస్తారనుకున్నాయి. ఇవాళ ఎన్ని కాపురాలను దేవుడు కొడుతూ ఉన్నాడు. నేను నమ్ముతున్నాను సుకన్యకు దేవుడి వివాహం చేస్తాడు. ఆమేన్. నేను నమ్ముతున్నాను. ఆ పిల్ల నమ్మినా నమ్మకపోయినా పర్లా, అల్లుడు నమ్మినా నమ్మకపోయినా పర్లా, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా దేవుడు అట్లాంటి గొప్ప కార్యములు, మీరు కూడా అదే దేవుడిలో ఉన్నారు. మీరు అదే భక్తి చేస్తున్నారు. మీకంటే నేను గొప్పవాడిని అయితే కాదు, కానీ నిజంగా మీకు ఇచ్చిన శక్తిని బట్టి ఇంకా మీరు దేవుడిని కనపరచవచ్చు, దేవుని కోసం నిలబడవచ్చు. ఏ విధమైనటువంటి సాతాను మాటలు మీరు వినొద్దు. అది దుష్టుడు, చెప్పానే, చెడగొట్టడానికి. అది నీకు శ్రమ అయితే నాకు మేలే. భక్తుడైన దావీదుగా చెప్పారు, శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమ కలిగితే ఏమైందంట, మేలే. మేలు కావాలని కోరుకున్నోళ్ళందరూ కూడా దీనికి ఇష్టపడండి, ప్రభువును ప్రార్థన చేయండి. ప్రభు మనం విడిచిపెట్టడు. మీరు చేసిన ప్రతి దానికి, మీరు పొందిన ప్రతి బాధకు, శ్రమకు ఆశీర్వాదము, ఘనత, దీవెన దేవుడు మనకు దయచేయునుగాక. ఆయన యొక్క కృపలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నూరంతలుగా మన జీవితంలో ఫలింపు దయచేయునుగాక. వాక్యానుసారమైన జీవితంలో మనము కలిగి ఉండుముగాక. అందరూ కూడా విజ్ఞాపన